కెరీర్ గ్యాప్ వాళ్ళకి జాబ్ ఇప్పుడు రాకపోతే ఇంక కష్టమే. సో ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు మనం వింటూ ఉన్నాము, ఒక పక్క చైనా కానీ అదర్ కంట్రీస్ కూడా ఫ్యూయల్ సేవింగ్ కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఉన్న కంట్రీస్ ఇప్పుడు వార్ లో ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ హ్యూజ్ అండ్ నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో అని చెప్పి మోడీ గారు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ దీనికి సంబంధించిన విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్. దీంతో పాటు మిగతా నిత్యావసర సరుకులు కూడా, వస్తువులు అండ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కూడా చాలా ఇంకా ఎక్స్పెన్సివ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువగా ఈ వర్చువల్ ఇంటర్వ్యూస్ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే ప్లాన్ చేసుకోండి. సో కెరీర్ గ్యాప్ వాళ్ళు రైట్ టైం టు స్విచ్ టు ఐటీ ఇండస్ట్రీ. అండ్ ఆల్సో మనం కోర్సెస్ ఉంటే ప్రీవియస్గా మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ కోర్సులు నేర్చుకుంటే అంటే డెవాప్స్ ఒకటి, మల్టీ క్లౌడ్ ఒకటి, అండ్ దాంతో క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి కూడా ఇంకా పాపులర్ అవుతుంది. అండ్ ఓపెనింగ్స్ కూడా పెరుగుతాయి. అండ్ డేటా ఇంజనీరింగ్ కూడా బాగా బూమ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. అండ్ సేల్స్ ఫోర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365, ఏఎంఎల్, పైథాన్ విత్ ఏఐ అండ్ జావా విత్ ఏఐ. సో ఇవన్నీ కూడా చాలా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతోపాటు ఈ టెస్టింగ్ ఉద్యోగాలు కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉన్నాయి. సో కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వీటిలో ఏదో కోర్సు మీరు ప్లాన్ చేసుకోండి. సో డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంది. కెరీర్ గ్యాప్ వాళ్ళు ఇప్పుడు జాబ్ రాకపోతే మళ్ళీ టఫ్ అవుతుంది. సో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి చూడండి, ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.